రైట్ గా డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దు అయింది. హెలికాప్టర్ ఎగరడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో పవన్ కళ్యాణ్ టూర్ రద్దు అయినట్లుగా తెలుస్తోంది. ఇక బాపట్ల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున హెలికాప్టర్ కు అనుమతి నిరాకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ బాపట్ల టూర్ రద్దు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దు అయింది. హెలికాప్టర్ ఎగరడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో పవన్ కళ్యాణ్ టూర్ రద్దు అయినట్లుగా తెలుస్తోంది. ఇక బాపట్ల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున హెలికాప్టర్ కు అనుమతి నిరాకరించారు. ఇక దీంతో పవన్ కళ్యాణ్ బాపట్ల టూర్ రద్దు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దు అయింది. హెలికాప్టర్ ఎగరడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో పవన్ కళ్యాణ్ టూర్ రద్దు అయినట్లుగా తెలుస్తోంది. ఇక బాపట్ల జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వాతావరణ పరిస్థితులు అనుకూలం లేనందున హెలికాప్టర్ కు అనుమతి నిరాకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ బాపట్ల టూర్ రద్దు చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, వాతావరణం అనుకూలంగా లేదు అని బాపట్ల టూర్ అయితే రద్దు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. అంటే ప్రతిభ, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ టూర్ అయితే మాత్రం కొద్దిసేపట్లో జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఎక్కడైతే సూర్యలంక సమీపంలో ఉన్నటువంటి నగరవనం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో అయితే నేను ఉన్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడైతే మాత్రం అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు రావడం జరిగింది. అలాగే జనసేనకి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అయితే వాతావరణం సహకరించకపోవడం మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఐఎండీ హెచ్చరికల మూలంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు బాపట్ల జిల్లాలో పడేటువంటి నేపథ్యంలో ఏదైతే హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడైతే మాత్రం పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే భారీ వర్షాలతో పాటుగా కూడా పిడుగులు పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం దీనికి సంబంధించి మాత్రం వాతావరణానికి సంబంధించి ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం హెలికాప్టర్ని ఫ్లై చేయడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం టూరు రద్దయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ సభా ప్రాంగణం, దాని పక్కనే అమరవీరుల స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా ఏదైతే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అమరవీరులు అంటే వివిధ కారణాలతో అంటే ఈ స్మగ్లర్స్ కానివ్వండి, లేకపోతే గతంలో ఉన్నటువంటి
సంబంధించినటువంటి నక్సలైట్ మూలాన కానీ మృతి చెందినటువంటి వాళ్ళు క్రూరముగాలతో మృతి చెందినటువంటి మొత్తం ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళకి స్తూపం 19 మందికి పేర్లతో స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ నగరవనం కార్యక్రమంలో ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే మడ అడవులు ప్రాంతంలో మాత్రం పూర్తిగా గ్రేట్ గ్రీన్ బెల్ట్ కి సంబంధించి ఇక్కడ మడ అడవులు కూడా పెంచేందుకైతే ఇక్కడ ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ మడ అడవులకు సంబంధించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉన్నా లేకపోతే ఒక పక్కన సునామీ వచ్చినప్పటికీ కూడా అక్కడైతే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి తుఫాన్ కానీ అటువంటి వచ్చినప్పుడు కూడా వాటి తీవ్రత ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పడకుండా మడ అడవులు అయితే మాత్రం రక్షించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి ఈ మడ అడవులు పెంచేందుకు కూడా ఆ కార్యక్రమాన్ని చెట్లు నాటేందుకు కూడా పవన్ కళ్యాణ్ అయితే వద్దామని అనుకున్నారు. ఈరోజు అనుకోని విధంగా కూడా ఈ ప్రధానంగా ఇక్కడైతే మాత్రం టూర్ క్యాన్సిల్ అయింది. ఈ టూర్ క్యాన్సిల్కి సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు అయితే విన్నకోట సురేష్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, గత 2 రోజుల నుంచి బాగా మీరైతే ప్రిపేర్ చేశారు, ఇప్పుడు ఉన్నటువంటి టూర్ క్యాన్సిల్ అయింది, ఏమనుకుంటున్నారు? ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన డిప్యూటీ సీఎం మొట్టమొదటిసారిగా రాబోతున్నందుకు మా బాపట్ల నియోజకవర్గ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. అందరూ కూడా భారీ ఎత్తున స్వాగతం పలకడానికి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. అలాగే ఏర్పాట్లు కూడా భారీగా చేసుకున్నాము. అలా అని ప్రకృతి వైపరీత్యం వల్ల ఆయన రాలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు రాలేకపోవడం మాకు చాలా బాధాకరమైన విషయం. కానీ ఆయన ప్రకృతి సహకరించినప్పుడు కూడా రిస్క్ చేసి రావడం కూడా తప్పు. అలా రాకుండా ఉండాలి. కానీ ఇక్కడికి వస్తే ఆయన బాపట్లోనే పుట్టారు. అలాగా పుట్టినందుకు చాలా గర్వంగా, అదేవిధంగా ఆయన కానీ వచ్చుంటే ఈ రోజున చాలా బాగుండేది. అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. అంటే ప్రధానంగా కూడా ఏదైతే టూర్ క్యాన్సిల్ అయిందో టూర్ క్యాన్సిల్ అయినటువంటి ఉన్నటువంటి జనసేనకు సంబంధించిన నాయకులు అయితే మాత్రం కొంత ఫీల్ అవుతున్నట్టుగా కూడా కనపడుతుంది. బాపట్ల అనేది పవన్ కళ్యాణ్ పుట్టినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి కనుక ఆయన వచ్చినట్లయితే ఎంతో హ్యాపీగా ఉంటుందని చెప్తున్నారు. ఇది రెండోసారి ఇలా టూర్ క్యాన్సిల్ కావటం, మరోసారి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారని వాళ్ళైతే ఆశావాహక దృక్పథంతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా నగరవన కార్యక్రమాలను అయితే చేస్తూ ఉన్నారు. నగరవన కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో అయితే మాత్రం ఎక్కువగా ఈ చెట్ల పెంపకం చేయటం వలన ప్రకృతికి సంబంధించి ముఖ్యంగా కూడా గ్రీనరీ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అదేవిధంగా కూడా ఇక్కడ ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చేశారు. నేడైతే మాత్రం ఇక్కడ బాపట్ల చేస్తారని అనుకున్నప్పటికీ కూడా ఇక్కడికైతే రాలేకపోయినటువంటి పరిస్థితి, వాతావరణం అనుకూలించకపోవడంతో అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇది అటవీ శాఖకు సంబంధించినటువంటి ఈ అమరవీరులు ఉన్నారో అమరవీరుల కుటుంబాలతో ఆయన ఇంటరాక్ట్ అవటం, వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేస్తారు అనేటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ఏ విధంగా ముందుకు పోతారు అనే దాని మీద చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఆయనకి ఎయిర్ లిఫ్ట్ అయ్యేందుకు అనుకూలమైన పరిస్థితి లేదని చెప్పి దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో మాత్రం ఈ రోజైతే మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏదైతే టూర్ ఉందో బాపట్లకు సంబంధించిన టూర్ అయితే క్యాన్సిల్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రతిభ రైట్ కృష్ణ.